మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. యువర్ ఆనర్, ఫైనల్గా జానకి గారిని విచారించడానికి అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. జానకి 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 గుర్తుంది కదా, బుక్లో ఉన్న క్వశ్చన్ని ఒక స్టూడెంట్ ఎలా కంఠస్థం చేసి చెప్తుందో నేను చెప్పేది కూడా నువ్వు అలాగే అక్కడికి వెళ్ళి చెప్పాలి. ఏమాత్రం తేడాగా చెప్పినా అక్కడ నీ కూతురు అంతే సంగతులు. కానిస్టేబుల్ వెళ్ళి ఆవిడని తీసుకురండి. జానకి గారు, దుర్గా గారు తను చేసిన తప్పులకి ఎలాంటి వ్యతిరేకత తెలియజేయలేదు. అంటే ఆల్మోస్ట్ ఆవిడ నేరం చేశానని ఒప్పుకున్నట్టే అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మిమ్మల్ని కిడ్నాప్ చేసిన మనిషి ఎవరు? కిడ్నాప్ ఎందుకు చేశారనుకుంటున్నారు? మీకు కళ్ళ ఆపరేషన్ జరిగిందని దుర్గా గారు చెప్పుకుంటున్నారు. చెప్పండి, మీకు ఏం జరిగింది? దుర్గా గారికి మీకు మధ్య ఏం జరిగింది? అంతా జడ్జి గారికి చెప్పండి. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. చెప్పకపోతే మీ అమ్మాయి జీవితం అన్యాయమైపోతుంది. మిస్టర్ సదాశివుడు, మీరు ఆవిడని భయపెట్టి నిజం చెప్పించాలనుకుంటున్నారా? నో యువర్ ఆనర్, నేను ఈవిడ్ని భయపెట్టట్లేదు, నేనే భయపడుతున్నాను. వాట్? మీరు భయపడటం ఏంటి? ఈవిడ నిజం చెప్పకపోతే, పొరపాటున దుర్గకి శిక్ష పడకుండా తప్పించకపోతే, ఆ తర్వాత దుర్గ గారు వీళ్ళ ఆస్తులన్నీ లాగేసుకుంటారని భయపడుతున్నాను. అదే జరిగితే వీళ్ల కుటుంబం ఎంతో రిచ్గా బతికి చివరికి ఏం మిగలకుండా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. దానివల్ల పాపం యువరాణిలా బ్రతకాల్సిన వీళ్ల కూతురే కదా ఇంపాక్ట్ అయ్యేది. అందుకే అలా జరగకూడదనే. మీరు ప్రిడిక్షన్స్ చెప్పుకోవాలనుకుంటే కోర్టు బయట చెప్పుకోండి. కోర్టులో లాయర్గా ఉండండి. ఐఎమ్ సారీ యువర్ ఆనర్, ఐఎమ్ రియల్లీ సారీ. ప్రొసీడ్. చెప్పండి జానకి గారు, మిమ్మల్ని కిడ్నాప్ చేసిన మనిషి ఈ దుర్గ గారి కదా? అది మా దుర్గ. ఆగండి మేడం. సౌందర్య మేడంని నేను విడిపించి తీసుకొచ్చేసాను మేడం. జానకి, సౌందర్య వచ్చేసింది. సౌందర్య! ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. అమ్మా, అమ్మా, సౌందర్య! సౌందర్య, నిన్ను విడిపించేశారా?
ఆ రాక్షసుల నుంచి నిన్ను తీసుకొచ్చేసారా? సౌందర్య, రే మహేంద్ర, సౌందర్య వచ్చేసిందిరా, ఇంకా మీ ఆట కట్టు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. వాట్ ఈస్ దిస్? ఇది కోర్టు అనుకున్నారా, మీ ఇల్లు అనుకున్నారా? సారీ యువర్ ఆనర్. మిస్టర్ సదాశివుడు, ఏం జరుగుతోంది ఇక్కడ? మీరు జానకి గారి అమ్మాయి గురించి ఆవిడ్ని హెచ్చరించగానే ఆ అమ్మాయే ఇక్కడికి వచ్చేసింది. ఇప్పటి వరకు జానకి గారు కిడ్నాప్ అయ్యారు, తప్పించుకుని వచ్చారు అని వాదనలు వినిపిస్తున్నారు. కానీ ఇప్పుడు జానకి గారి అమ్మాయే కిడ్నాప్ అయినట్టుగా వాళ్ళ మాటల ద్వారా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోందో మీకు పూర్తిగా తెలుసా? యువర్ అది అది ఏం జరిగిందో నేను చెప్తాను జడ్జి గారు. అమ్మో, ఇప్పుడు ఇది జడ్జి గారికి మొత్తం చెప్పేస్తుందేమో. మేం దొరికిపోతామేమో, మాకు శిక్ష పడుతుందేమో. చెప్పండి జానకి గారు. అమ్మా సౌందర్య, నువ్వు వెళ్ళిపో, వెళ్ళమ్మా. జడ్జి గారు, నన్ను కిడ్నాప్ చేసింది మా అక్క దుర్గ కాదు, మా అక్క భర్త ఆ రాజశేఖర్. అతనికి తోడుగా ఉన్న నా ఆడబిడ్డ విశాలాక్షి, ఆమె భర్త మహేంద్ర. వాళ్ళు ముగ్గురు కలిసి నన్ను కిడ్నాప్ చేసి దాచేసి చిత్రహింసలు పెట్టారు. మా ఇంట్లో నాలా నటిస్తున్న మా అక్క దుర్గని కూడా చాలా టార్చర్ పెట్టారు. అసలు దుర్గా గారు, మీలా మీ ఇంట్లో నటించడం ఏంటి? అంటే ఆవిడ నేరం చేసిందని మీరు నిర్ధారిస్తున్నారా? లేదు జడ్జి గారు, లేదు. మా అక్క దుర్గ ఎప్పుడు ఎలాంటి నేరము చేయదు, ఎలాంటి తప్పు చేయదు. మేడం, ఓ మనిషిని మార్చేసి ఆ మనిషి స్థానంలోకి వెళ్ళడం నేరమే మేడం. కానీ మా అక్క నా స్థానంలో వచ్చింది నా ఇష్టంతోనే. వాట్? అవును జడ్జి గారు, మా అక్క ఇన్ని రోజులు మా అందరి ఇష్టంతోనే మా ఇంట్లో ఉంది. కానీ మా అక్క మా ఇంటికి రావడానికి కారణం మాత్రం నా ఆడబిడ్డ, ఆమె భర్త మహేంద్ర. వాళ్ళు నా భర్తకి దక్కాల్సిన ఆస్తి మీద కన్నేసి కాజేయాలని ప్లాన్ చేశారు. దానికోసం నన్ను, నా భర్తని రోజు కొరడాలతో కొట్టి చిత్రహింసలు పెట్టేవాళ్ళు. అన్ని వేల మంది కార్మికులున్న కంపెనీకి యజమానవ్వాల్సిన నా భర్తని వాళ్ళింట్లో పనివాడిగా మార్చేశారు. నన్ను, నా కూతుర్ని వాళ్ళ బానిసలుగా చేసేశారు. నా భర్తతో బాత్రూములు కడిగించారు, నా కూతురితో బట్టలు ఉతికించారు, నా భర్తకి చదువు లేకుండా చేశారు. వాళ్ళకి కావాల్సినప్పుడు కావాల్సినంత డబ్బు దోచుకుని ఖర్చు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ హింసలు భరించలేక ఎన్నోసార్లు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనుకున్నావు. కానీ మా మావయ్యే మమ్మల్ని ఆపి మాకు బ్రతుకు మీద ఆశలు కల్పించారు యువర్ ఆనర్. చివరికి ఆయనే ఒకరోజు దుర్గక్కని ఒప్పించి మా దగ్గరికి తీసుకొచ్చారు.
మా అక్క మా కష్టాలు చూసి కరిగిపోయి నాలాగా మా ఇంట్లో నటించడానికి ఒప్పుకుంది. నన్ను వాళ్ళింట్లో ఉంచి తను మా ఇంట్లో పరిస్థితులు మార్చింది. మమ్మల్ని కొట్టిన విశాలాక్షికి మహేంద్రకి బుద్ధి చెప్పింది. వాళ్ళ కొమ్ములు వంచి మా ఆస్తి మాకొచ్చేలా చేసింది. యువర్ ఆనర్, ఏం జరిగినా ఇదంతా మనిషిని మార్చిన కేసుగానే అవుతుంది. ఈవిడ చెప్పిన దాని ప్రకారం వీళ్ళందరూ కలిసి చాలా పెద్ద నేరం చేశారని అర్థమవుతుంది. సో దీని ప్రకారం ఒక దుర్గకే కాకుండా మొత్తం వీళ్ళందరికీ శిక్ష వేయాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం మిస్టర్ సదాశివుడు. నేను వాళ్ళింటికి జానకిలా వెళ్ళడం, జానకిలా ఉండడం, చూపు వచ్చింది అని చెప్పడం, జానకిలాగే సంతకాలు చేయడం, ఇవన్నీ ప్రతి చిన్న విషయాన్ని చట్టబద్ధంగానే చేశాను. చట్టబద్ధంగానా? అదెలా? యువర్ ఆనర్, నేను చేయబోయే పని మంచి పనే అయినా అది చట్టరీత్యా నేరం అవుతుందని నాకు తెలుసు. అందుకే ఇది ఒక ఆడపిల్ల జీవితానికి జరుగుతున్న అన్యాయంగా భావించి ఒక మహిళ జీవితాన్ని బాగు చేయడంగా ఒప్పించి నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాను. ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తే అది చట్టబద్ధం ఎలా అవుతుంది? అడగండి లాయర్ గారు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. యువర్ ఆనర్, నేను ఒప్పించింది ఇంట్లో వాళ్ళని కాదు, మహిళా సంరక్షణ విభాగం ఆఫీసర్లని. వాట్? విమెన్ ప్రొటెక్షన్ సెల్లో వీళ్ళ ఇంట్లో జరుగుతున్న అన్యాయం అంతా కంప్లైంట్లో రాసిచ్చి వాళ్ళని బాగు చేయడానికి నేనేం చేయాలనుకుంటున్నానో చెప్పి ఆ ఆఫీసర్ గారి పర్మిషన్ ఇచ్చాకే నేను జానకి వాళ్ళింట్లో అడుగు పెట్టాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఇది కట్టు కదా. కథలు చెప్తే నమ్మడానికి ఇక్కడెవరూ చిన్నపిల్లలు కాదు సదాశివుడు గారు. చదువుకున్న విద్యావంతులు, గౌరవనీయులైన జడ్జి గారు. యువర్ ఆనర్, మహిళా సంరక్షణ విభాగం కమిషనర్ ఝాన్సీ గారిని పిలిపించి వారి స్టేట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. ఝాన్సీ, ఝాన్సీ, ఝాన్సీ. ఝాన్సీ గారు, మన మధ్య జరిగిందంతా ఒకసారి జడ్జి గారికి చెప్పండి. చెప్పండి. యువర్ ఆనర్, చాలా రోజుల క్రిందట ఈ దుర్గ గారు మా ఆఫీస్కొచ్చారు. నమస్తే మేడం. నమస్తే అండి, కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి దుర్గా గారు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మేడం, గుడ్. మీరు చేస్తుంది చాలా మంచి పని, నిస్వార్థమైన పని. కానీ ఇది చట్టవిరుద్ధమని. మరేం పర్వాలేదండి. కొన్నిసార్లు జనానికి మంచి చేయడం కోసం మేం కొన్ని ఆపరేషన్స్లో కామన్ సిటిజన్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆపరేషన్ని సక్సెస్ చేస్తుంటాం. మాకు ఆ వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు మీరు చేయబోయే మంచి పని ఓ కుటుంబాన్ని కాపాడడం కోసం మేం చేసే ఆపరేషన్గానే టేకప్ చేస్తాం. సో
మా అండర్లోనే మీరు ఇదంతా చేస్తున్నారన్నమాట. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను. యువర్ ఆనర్, ఆ ఇంట్లో దుర్గ చేసిన ప్రతి చిన్న పని మా రికార్డ్స్లో కూడా ఉంది. ఈవిడ తన స్వార్థానికి ఆ ఇంట్లో నుంచి ₹1 తీసుకోవడం గాని, ఒక వస్తువు తీసుకోవడం గాని ఎప్పుడూ చేయలేదు. జానకి గార్లా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేశారే గాని ఎప్పుడూ పాడు చేయలేదు. ఈవిడ ఏ నేరం చేయలేదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, దుర్గ గారు ఎప్పటికప్పుడు మాకిచ్చిన రిపోర్ట్స్. మరి 5 కోట్ల చెక్కు తన కొడుకు ఇవ్వడాన్ని ఏమంటారు మేడం? నేరం చేయడం అనరా? యువర్ ఆనర్, నేను చెక్ ఇవ్వడానికి కారణం జానకిని వీళ్లు రాజశేఖర్తో కలిసి కిడ్నాప్ చేయడమే. అవును జడ్జి గారు, నన్ను రాజశేఖర్ వాళ్ళు కిడ్నాప్ చేశారు. జానకి పీకల మీద కత్తి పెట్టి నా దగ్గర పేరు రాయని చెక్ తీసుకున్నారు. అప్పుడు కూడా దుర్గ చెక్ ఇవ్వటానికి ఒప్పుకోలేదు యువర్ ఆనర్. తన సొమ్ము కాదని ఇవ్వనంది. మేమంతా బలవంతంగా ఒప్పించి 5 కోట్ల చెక్ మీద సంతకం చేయించాం యువర్ ఆనర్. ఆ చెక్ మీద ద్వారక పేరు రాసి తన అకౌంట్లో వేయించాడు రాజశేఖర్. తన సొంత చెల్లి ఆస్తిని కూడా పరాయి సొమ్ములా భావించే ఆ మహాతల్లి నేరం చేసిందంటే దేవుడు కూడా నమ్మడు యువర్ ఆనర్. వాట్? సొంత చెల్లె? ఎస్ యువర్ ఆనర్. జానకి నా సొంత చెల్లెలు. మేమిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టిన కవలలం. యువర్ ఆనర్, నేను కాపాడుకుంది నా సొంత చెల్లెలి కుటుంబాన్నే. కానీ చివరికి వీళ్లు జానకిని అడ్డం పెట్టుకుని నా కొడుకుని నన్ను అరెస్ట్ చేయించారు. నన్ను జైలుకి పంపించాలని ప్లాన్ చేశారు. కోర్టులో నేనేదైనా చేస్తానేమోనని భయపడి నా చెల్లెలి కూతురు సౌందర్యాన్ని తీసుకెళ్లి దాచిపెట్టి నా చెల్లెల్ని కోర్టుకి తీసుకొచ్చారు. నా చెల్లెలు వాళ్ళకి అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే మా సౌందర్యని చంపేస్తానని బెదిరించారు. కానీ మా దుర్గా మేడం గారు చాలా తెలివిగా నన్ను వాళ్ళ వెనక స్పైలా పంపించారు జడ్జి గారు. నో జడ్జి గారు, ఇదంతా కట్టు కదా. నేనెవరిని కిడ్నాప్ చేయలేదు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మీరు కూర్చోండి. జడ్జి గారు, రాజశేఖర్ మనుషులు సౌందర్యాన్ని కిడ్నాప్ చేశారంటానికి పోలీసులు అరెస్ట్ చేసిన అతని మనుషులే సాక్ష్యం. తీసుకురండి.
మా దగ్గర నుంచి దీన్ని తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? ఇప్పుడు నువ్వు కూడా మా దగ్గరే ఉండాలిరా. కానిస్టేబుల్, అమ్మాయి కట్లిప్పు. సార్, మీరిక్కడికెలా వచ్చారు? నేను ద్వారకా క్లోజ్ ఫ్రెండ్స్. దుర్గ గారు నాకు అమ్మ లాంటివారు. ఆవిడే సీక్రెట్గా చరణ్ని ఫాలో చేయమని చెప్పారు. నిన్న ఈ డెన్కి రాగానే ఎస్ఐ గారికి ఫోన్ చేయమని మేడం గారు నాకు చెప్పారు. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు అంటారు. నీలాంటి వాణ్ణి చూసే ఆ మాట చెప్పుంటారు పెద్దవాళ్ళు. నువ్వు నా కోసం గొయ్యి తవ్వాలి అనుకున్నావు. ఆ గొయ్యే నీకు సమాధయింది. హలో ఎస్ఐ గారు, మీ వాళ్ళని తీసుకెళ్ళండి.